రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం రామ్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 21, 22, 23 డివిజన్లతో పాటు ఇతర డివిజన్లలో మొత్తం 781 లక్షల కోట్లు అంచనా వ్యయంతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగడంతో పాటు నగరంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ప్రతి డివిజన్ కు అవసరమైన అభివృద్ధి పనులను దశల వారీగా పూర్తి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మామూలు వాడలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు పట్టారని నేను ఒకే ఒక మాట చెప్పిన, మా పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు ఆ రోజు కూడా వాడలలో తిరిగారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం, భూములు ఇచ్చినాం. ఇవాళ వాడ తిరుగుతూ పేదవాడిని గుర్తించి, ఇల్లు లేని వారిని గుర్తించి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొన్నటి వరకు ఇదివరకే బేస్ పెట్టి కట్టుకున్న వాళ్ళుంటే వాళ్ళకి ఇవ్వడానికి అర్హత లేకుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మామూలు బేస్మెంట్ 10,000 కూడా కట్టుకున్న వాళ్ళు అప్పుడు ఉంటే 15,000 సుమారుగా 19,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే వాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మీకు కూడా వస్తుందని చెప్పి నేను శాసనసభ్యుడిగానికి అలా ఇల్లు ఇస్తున్నా. ఆమెకు ఇల్లు శాంక్షన్ చేయండి కమిషనర్ గారు, మేయర్ గారు ఆ పద్మమ్మకి అని చెప్తా ఉన్నా. ఏమంటుందంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఇందిరమ్మ ప్రభుత్వం లేదు కాబట్టి డబ్బులు ఉన్నోళ్ళకే వచ్చింది, నాలాంటి పేదదానికి రాలేదని బాధగా చెప్తుంది. ఆమె ఆవేదనతో చెప్తా ఉంది. ఆ అమ్మకు మాట ఇస్తున్నా, అక్కడ నాయకులు ఎవరో ఇప్పుడే ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, రేపు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నా. వార్డ్ ఆఫీస్ ఎవరు ఉన్నారో వెళ్ళి ఆ అమ్మ డీటెయిల్స్ తీసుకొని చేయండి. ఇంకో ఇద్దరు అమ్మలు అక్కడ పెద్దమ్మలు ఉన్నారు, ఆగండి మాట్లాడగల విన్నా నేను. మాకు పెన్షన్ రాలేదంటా ఉంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తెల్ల కార్డు ఎవరికైనా ఇచ్చిందా? శ్రీనివాస్ ఇచ్చిందా? పెన్షన్ ఎవరికైనా ఇచ్చిందా? కొత్త ఇవ్వలేదు కదా. మేయర్ గారు అప్పుడు మీకు తెలుసుకున్నారా? డిప్యూటీ మేయర్ ఇచ్చిరా? ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే. కానీ నీ కొడుకు మాట ఇస్తున్నాడు, తొందరలో నీకు ఇచ్చిన మాట నిలబెడతాం, నీకు పెన్షన్ ఇస్తాం. ప్రతి అక్క చెల్లకు 2,500 ఏదైతే ఇస్తామని చెప్తా ఉన్నామో అది కూడా ఖచ్చితంగా ఇస్తాం. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగించి నాణ్యమైన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాల్ స్వామి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.